అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 3 రకాల వ్యక్తులకి అసలు హెల్ప్ చేయకూడదు. వాళ్ళ గురించి ఆలోచించకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు హోల్డ్‌లో పెట్టాలి. పెద్దగా వ్యక్తులను వాడకూడదు. ఎవరా 3 రకాల వ్యక్తులంటే, నంబర్ 1 వాళ్ళు ఇతరులకు హాని చేసేవాళ్ళు. కొంతమందుంటారు. నా కుటుంబము నేను అంతవరకు ఉంచి మిగతా ఇతరులకి వాళ్ళు ఏమైపోయినా పర్లేదులే అని హాని చేసేవాళ్ళుంటారు. వాళ్ళు సెల్ఫిష్‌లవుతారు. వాళ్ళతో ప్రమాదం. వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. రెండో వాళ్ళు అహంకారంగా ఉంటారు. అంటే వాళ్ళ అహంకారం ఎలా ఉంటదంటే, వాళ్ళే గొప్పవారు, వాళ్ళ కుటుంబమే గొప్పది అన్నట్టుండి ఇతరులందరిని కూడా తక్కువ చేసేయాల చెప్పాడులే. చెప్పడులే ఆడి మాటలే ఆడు పెద్ద లెక్కేంటి అంటారు. వాళ్ళ దగ్గర చాలా దూరంగా ఉండాలి. మనకి ఇబ్బందయితే. థర్డ్ వన్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఇతరులకు అసహనంగా ఉంటారు. వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. వాళ్ళకి 100,00,00,000 ఆస్తి ఉండనివ్వండి, 100 ఎకరాల పొలం ఉండనివ్వండి, అసంతృప్తి. వాళ్ళ దగ్గర తృప్తే ఉండదు. అటువంటి వాళ్ళతో మాట్లాడామనుకో మనకు మెంటలొచ్చేస్తది. సో, మనం ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు మన బాడీకి కానీ, మన యొక్క వైబ్రేషన్స్ కానీ, మన యొక్క థాట్స్ కానీ, మన యొక్క థింకింగ్ కానీ, మనకు అలవాట్లు కానీ, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల దగ్గర చాలా సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేయకూడదు. వాళ్ళతో చాలా జాగ్రత్తగుండాలి. వాళ్ళ వల్ల సంఘానికి, సమాజానికి పెద్ద యూజ్ ఏముండదు. ఓకే ఫ్రెండ్స్. మనము మంచి వాళ్ళతో మనకి సింక్ అయిన వాళ్ళతోటి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.